దశగ్రీవుడు తన అన్న అయిన కుబేరునిపై విజయం సాధించి అతని దగ్గర ఉన్న పుష్పకం అనే దివ్యమైన విమానాన్ని తీసుకున్నాడు. అది కుమారస్వామి జన్మించిన మహాశరవణ వనం దగ్గర ఆగిపోయింది. అక్కడ దశగ్రీవుడు అతని అనుచరులకు నందీశ్వరుడు కనిపించాడు. పరమేశ్వరుడు ఏకాంతంగా ఉన్నాడు, ఇక్కడ మిగతా ప్రాణులకు నిషేధం అని చెప్పాడు. అయినా దశగ్రీవుడు వినకుండా, లెక్క చేయకుండా, ఎవరా శంకరుడు, నేను ఈ పర్వతాన్ని వేళ్లతో సహా పెకిలిస్తాను అని చెప్పి పర్వతాన్ని పైకెత్తాడు. అప్పుడు శివుడు అవలీలగా తన కాలి బొటన వేలితో ఆ పర్వతాన్ని కిందికి అదిపాడు. అప్పుడు దశగ్రీవుని బాహువులు నలిగిపోగా గట్టిగా భయంకరంగా అరిచాడు. తరువాత దశగ్రీవుడు 1000 సంవత్సరాలు శివుణ్ణి స్తుతించాడు. అప్పుడు సంతోషించిన శివుడు అతని బాధను తొలగించి, నీవు గట్టిగా అరిచిన ధ్వనికి ముల్లోకాలు గడగడలాడాయి, అందుకు నీవు నేటి నుంచి రావణుడు అనే పేరుతో పిలువబడతావు అని చెప్పాడు.